ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం ఇలాగే కబుర్లు చెప్తూ ఇవాళ్ళంతా నడిపిస్తావా ఏంటి? నా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. ఈ మాత్రానికే ఇటువంటివి నాకు అలవాట్లేదమ్మా. సరే వెళ్ళిపోదాంలే. తోట దగ్గరికి రేపు వెళ్దాం. ఇంటికేనా? ఇంటికే. దారిలో నిన్నొకరికి పరిచయం చెయ్యాలి అంతే. పరిచయమా? నన్నా? ఎవరు? చెప్తా కదా, పద. రండమ్మాయి గారు. ఈవిడ పక్కూరు నుంచి వచ్చింది. కాలేజీలో నాకు ఓల్డ్ ఫ్రెండ్. నేను ఓల్డ్ ఫ్రెండ్ అయితే నీకు ఈయన న్యూ ఫ్రెండా? అబ్బా నువ్వుండు. నిన్నే మన ఊరికి వచ్చింది. ఊరంతా చూపించాను. నిన్ను పరిచయం చేద్దామని ఇలా తీసుకొచ్చాను. నమస్తే. హాయ్. అయ్యో నిలబెట్టే మాట్లాడుతున్నాను. ఉండను అమ్మాయి గారు. ఏం పర్వాలేదు, మేమే లోపలికి వస్తాలే. ఇవన్నీ ఎందుకు గాని ఆ మంచం వేయి, ఇద్దరం దాని మీద కూర్చుంటాం. ఏం పర్వాలేదు, తనకి ఇవన్నీ అలవాటేలే. కూర్చోండి అమ్మాయి గారు. అమ్మయ్యా, పొద్దునుంచి నడిచి నడిచి కాళ్ళు ఒకటే పీగుతున్నాయి. ఈ చెట్టు ఆ పుట్ట అంటూ ఈ ఊళ్ళో ఉన్న ప్రతిదాని గురించి గొప్పగా చెప్తూ పొద్దునుంచి ఈవిడ గారు నన్ను నడిపిస్తూనే ఉంది. చచ్చాను. ఉండండి అమ్మాయి గారు, చల్లటి మజ్జిగ తీసుకొస్తాను. వద్దు రాము, మాకిప్పుడేం అక్కర్లేదు. నీ గురించి నువ్వు మాట్లాడుకో తల్లి, నన్ను కలుపుతావెందుకు? నాకు మాత్రం మజ్జిగ కావాలి. త్వరగా తీసుకురా. ఏంటి ఇది? దాహం తల్లి, నాలుగా పిడిచికట్టుకుపోయింది. అతనిస్తానంటే వద్దంటావేంటి? నా మాట విని నువ్వు కూడా కొంచెం తాగు. నాకేం అక్కర్లేదు. సరే, నీ కర్మ.
నాకు మాత్రం కావాలి. సిటీలో తెచ్చేస్తాను. పద్మేమైంది? పూజారి గారితో ఏదో మాట్లాడాలని చెప్పి ఇప్పుడే బయటకెళ్ళింది. అలాగా. పద్మ రాము చెల్లెలు చాలా అన్యోన్యంగా ఉంటారు తెలుసా? మీరు కూడా తీసుకోండి అమ్మాయి గారు. వద్దు రాము, నాకిప్పుడేం అక్కర్లేదు. అమ్మయ్యా, ప్రాణం లేచొచ్చింది. కానీ తలనొప్పి ఇంకా తగ్గలేదే. తలనొప్పా? అవును. తలనొప్పి ఎప్పుడొచ్చిందే? ఇప్పుడే. సరేనా? అయితే ఇంటికెళ్దాం పదా. కావాలంటే పద్మను చూడటానికి రేపు మళ్ళీ రావచ్చు. కాఫీ తాగితే తలనొప్పి తగ్గుతుంది. కాఫీ కోసం మళ్ళీ అంత దూరం దేనికి అమ్మాయి గారు? సిటీలో కలిపేస్తాను. వద్దు వద్దు రాము, నీకెందుకు శ్రమ, మేం వెళ్తాంలే. ఏంటి అలా చూస్తున్నావు? నేను మాత్రం లేవను. లేచి ఓపిక లేదు. కాస్త కాఫీ కడుపులోకి పోతే గాని నాకు నీరసం తగ్గదు. ఇప్పుడేగా అందులోకి మజ్జిగ పోసావు, మళ్ళీ అప్పుడే కాఫీనా? నీకెందుకు? నీకిష్టం లేకపోతే నువ్వు తాగొద్దు. అయినా ఇది నా పొట్ట, నా ఇష్టం. నాకిప్పుడు కాఫీ తాగాలనుంది, తాగుతాను. ఏ నీకేమన్నా అభ్యంతరమా? నీకెవరూ చెప్పలేరు తల్లి. శుభం, ఇప్పటికైనా తెలుసుకున్నావు. ఒక కప్పు స్ట్రాంగ్ కాఫీ వేడివేడిగా కావాలి. ఇదేమన్నా హోటలు, అతనేమన్నా సర్వరు అనుకున్నావా? ఆర్డర్లో పాస్ చేస్తున్నావు. ఇది మరీ బాగుంది. కాఫీ ఆఫర్ చేశారు, ఎలా కావాలో చెప్తున్నాను. ఇందులో ఏముంది? అయినా ఇంటికొచ్చిన వాళ్ళకి ఈ మాత్రం అతిథి మర్యాద కూడా చేరా మీ ఊళ్ళో? ఎందుకు చెయ్యం? సిటీలో వస్తాను, మీరు ఎక్కడే కూర్చుని ఉండండి. ఏంటే నమిలి మింగేస్తావా ఏంటి? అలా చూస్తున్నావు. నీ పద్ధతి నాకు నచ్చలేదు. నేనేం చేశాను? కాఫీ ఇంటికెళ్ళాక తాగే పని కదా. పాపం, అనవసరంగా ఎందుకు ఇబ్బంది పడతావు? ఏ అతను ఇబ్బంది పడితే నువ్వు చూడలేవా? ఏంటి నువ్వు మాట్లాడేది? అయినా కాఫీ కలపడం కూడా పెద్ద ఇబ్బందేనా? నీకంత కష్టంగా ఉంటే చెప్పు, వద్దని చెప్తాను. చాలు, చేసిందంతా చేసి ఇప్పుడు చెప్తుందంట. ఇప్పుడు నువ్వు వద్దన్నా అతను కల్పిస్తాడు. అదేగా నీ ధైర్యం? నువ్వు ఉండు రాము, నేను కలుపుతానులే. ఎందుకు అమ్మాయి గారు? నేను కలిపేస్తాగా. రోజంతా బండ చాకరీ చేసొస్తావు, ఇంటికొచ్చాక కూడా నీకు ఈ పనులెందుకు? పద్మింట్లో ఉన్నా బాగుండేది. నువ్వు తప్పుకో, నేను చేస్తాను. వద్దమ్మాయి గారు, నా మాటనండి. ఇదిగో, నా మాటకి ఎదురు చెప్పావో? అమ్మో, సరేనమ్మాయి గారు, అయితే మీ ఇట్టం. మీ మాట కాదంటే తర్వాత మీతో కట్టం. నువ్వు వెళ్ళి కూర్చో, ఇప్పుడే వస్తాను. అట్టగే అమ్మాయి గారు. మన దేవురు అమ్మాయి గారు. మనదంటే నీదా నాదా? మీదే. పక్కూరే, కృష్ణాపురం. ఓహో, మీరు మా అమ్మాయి గారు చదివే కాలేజీలోనే చదువుకుంటున్నారా? ఒకప్పుడు చదివాను, ఇప్పుడు లేదు. మీకు మా పద్మ తెలుసా? ఇంతకు ముందు పేరు విన్నాను, కమల ద్వారానే. కాని పరిచయం లేదు. ఓసారి దూరం నుంచి వాళ్ళిద్దరిని చూశాను, అంతే. అట్టగా. జాగ్రత్త అమ్మాయి గారు, చెయ్యి కలుద్ది. ఏం పర్వాలేదు. ఎలా ఉన్నాయి? బ్రహ్మాండం. నువ్వింత బాగా కాఫీ కలుపుతావని నాకు తెలీదే. మీ ఇంట్లో కాఫీ కన్నా కూడా బాగున్నాయి. అదంతేలే, అదే ఈ ఇంటి గొప్పతనం. అబ్బో, ఈ ఇల్లు అంత గొప్పదా? ఇల్లే కాదు, ఇంట్లోని మనుషులు కూడా చాలా గొప్పవాళ్ళు. మనసున్న మనుషులు. ఆహా. చిన్నప్పుడే తల్లి తండ్రి పోవడంతో బాధ్యతల్ని అన్నీ తన భుజాన వేసుకున్నాడు రాము. కష్టపడి బండి తోలుతూ తన చెల్లెల్ని చదివించాడు. చెల్లెలంటే ప్రాణం. పద్మ కోసం ఏవైనా చేస్తాడు. తనెదురుగా చెప్పకూడదు గాని నిజంగా ఎంత గొప్ప మనసో. చెప్పకూడదు చెప్పకూడదంటూనే అంతా చెప్పేస్తున్నావు. ఊరుకోండి అమ్మాయి గారు. ఉన్నమాట అంటే తప్పే ఉంది. అంతేలే. అవును, ఇక వెళ్దామా? ఇవాళ ఇక్కడే ఉండిపోదామా? అబ్బబ్బబ్బా, నీది ఒకటే హడావిడి. నీ ఇష్టం. నువ్వు ఇక్కడే ఉంటానంటే చెప్పు, నేను వెళ్తాను. ఎందుకు? నేను కూడా వచ్చేస్తాను. మళ్ళీ అంత దూరం నడిచి వెళ్ళాలా? లేకపోతే హెలికాప్టర్ అరేంజ్ చేయమంటావా? నువ్వు అరేంజ్ చేయించగలిగితే ఎక్కడానికి నాకేం అభ్యంతరం ఉండదు. అంతకన్నా గొప్పదే ఉంది అమ్మాయి గారు. నా బండి ఎక్కండి, సిటీలో మిమ్మల్ని ఇంటికి దింపేస్తాడు మా రాజా. రాజా ఎవరు? మా గుర్రం. ఓహో, రండి అమ్మాయి గారు, ఇద్దరిని ఇంటి దగ్గర దింపేసి వస్తాను. ఎందుకు? బండి నేను తోలతానులే. ఈ విద్య ఎప్పుడు నేర్చుకున్నావే? ఎప్పుడో నేర్చుకున్నాను కానీ నువ్వు పద. ఎందుకు అమ్మాయి గారు, నేను దింపుతాను కదా. వద్దు రాము,
పద్మ ఇంటికి తిరిగొచ్చినప్పుడు నువ్వు లేకపోతే కంగారు పడుతుంది. ఎందుకు? నాకు అలవాటైంది కదా, మేమిద్దరం వెళ్తాం. అంతేనంటారా? అంతే. నిన్ను శ్రమ పెట్టకూడదని మా కమల ఉద్దేశం. పద. చాలే రా. బాయ్. నైస్ మీటింగ్ యూ. యా యా. చల్ 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 రాజా. అసలు విషయం మర్చిపోయాను. ఏంటది? ఇప్పుడు ఈ గుర్రం తిరిగి ఎలా వెళ్తుంది? అదా నీ అనుమానం. దానంతట అదే వెళ్ళిపోతుంది. రాజాకి అలవాటే. రాజా, ఇంటికి వెళ్ళు. ఇప్పుడు అర్థమైందా? ఏమో, గుర్రాన్ని యజమానికి అప్పగించడానికి నువ్వు మళ్ళీ ఆ ఇంటికి వెళ్తావేమో అనుకున్నాను. చాలే ఊరుకో. అయితే నీక రాము ఒట్టి ఫ్రెండ్ మాత్రమే అంటావు. అవును. అంతకు మించి ఇంకేమీ లేదంటావు. అవును, ఇంకే ఉంటుంది? ఏమోనమ్మా, నీకే తెలియాలి. నీ ప్రవర్తన చూస్తుంటే అతను నీ ఫ్రెండ్ మాత్రమేనని నాకనిపించడం లేదు. మరేమనిపిస్తోంది? అదేంటో తెలుసుకోవడానికేగా నేను నిన్నడుగుతున్నాను. ఏమో తల్లి, నేను నీకు సమాధానం చెప్పలేను. చెప్పినా నువ్వు నమ్మవు. ఏమో, నువ్వు నాకు నిజం చెప్పడం లేదు. అమ్మా, నువ్వన్నీ వక్రంగానే ఆలోచిస్తావు. నీ బుద్ధే అలాంటిది. నీతో మాట్లాడే ఓపిక నాకు లేదు గాని పడుకో, చాలా పొద్దుపోయింది. అవునులే, సరిగ్గా సమాధానం చెప్పలేని వాళ్ళందరూ ఇదే మంత్రం పాటిస్తారు. నీ ఇష్టం తల్లి, ఇక నా వల్ల కాదు. నీ ఇష్టం వచ్చింది ఊహించుకో. రాత్రంతా బాగా ఆలోచించి ఓ నిర్ణయానికొచ్చాను. రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నావా? అది సంగతి. అందుకే రాత్రంతా కదులుతూనే ఉన్నావు. నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు. ముందు నేను చెప్పేది వింటావా వినవా? నేను వినకపోయినా చెప్తావు కదా, చెప్పు. ఆ గుర్రబ్బండి తోలే మనిషి పేరు ఏంటన్నావు? ఏంటా సంబోధన? మరేమనాలి? గుర్రబ్బండి తోలే మనిషిని ఏమంటారు? ఇంతకీ ఏంటో చెప్పు. అతని పేరేంటన్నావు? రాము. అతనిది ఎంతో మంచి మనసు. చెల్లెల కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఇంటికెళ్ళగానే ఎంత బాగా మాట్లాడాడు, ఎంత మర్యాద చేశాడు, ఎంత వినయం, ఎంత విధేయత, ఎంత మంచితనం. నిజంగా నాకు చాలా బాగా నచ్చాడనుకో. ఫ్రాంక్గా చెప్పాలంటే ఐ లైక్ దెమ్ వెరీ మచ్. ఆ ఒడ్డు, పొడుగు, ఆ రంగు, రూపు ఎంత బావున్నాడో. అసలు విషయం చెప్పేస్తున్నాను విను. ఇంటికి వెళ్ళగానే మా పెద్దవాళ్లతో మాట్లాడి అతనితో నా పెళ్లి ఫిక్స్ చేయమని చెప్తాను. నీ ఒపీనియన్ ఏంటి? మేమిద్దరం ఈడు జోడు బావుంటాం కదూ?
ఏంటి ఏంటి నువ్వు మాట్లాడేది? ఇందులో తప్పే ఉంది. నాకీ పెద్ద చిన్న తేడాలేవీ లేవు. మనసుకు నచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకుంటాను. మా ఇంట్లో నా మాటకెవరూ ఎదురు చెప్పరు. ధైర్యంగా చెప్తాను. వాళ్ళు తప్పకుండా ఒప్పుకుంటారన్న నమ్మకం నాకుంది. ఏంటి నీకేమైనా మతిపోయిందా? ఏంటి నువ్వు మాట్లాడేది? అతన్ని చూడగానే నాకు నిజంగానే మతిపోయిందే. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అతనితో నీకెలా పెళ్ళవుతుంది? కుదరనే కుదరదు. ఎందుకు కుదరదు? నాకతను బాగా నచ్చాడు. అతనికి నేనంటే ఇష్టమేనని తెలిస్తే ఇద్దరం పెళ్లి చేసుకుంటాం. దీనికెవరు అభ్యంతరం చెప్తారు? చెప్పినా మేం పట్టించుకుంటామేంటి? హాయిగా పెళ్లి చేసుకుంటాం. నోర్మోయ్, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? ఏంటే నీకెంత కోపం వస్తోంది? నేనేం తప్పుగా మాట్లాడానా? నా మనసుకు నచ్చిన వ్యక్తిని నేను పెళ్లి చేసుకుంటాను అన్నాను, అంతే కదా. దీనికి నీకంత కోపం ఎందుకు రావాలి? అయినా నీకెందుకని ఇంత ఇది? మేమేదో మా దోవను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. నీకెందుకు బాధ? బాధ? అబ్బే, నాకెందుకు బాధ? ఏం లేదు. కాకపోతే హా, మీ ఇద్దరు కులాలు వేరు, అంతస్తులు వేరు. అసలు మీ పెళ్ళెలా సాధ్యమవుతుంది? వద్దు, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆశలన్నీ పెట్టుకోవద్దు. అతన్ని మర్చిపో. అయినా రాత్రికి రాత్రి ఈ ప్రేమలంటే? నా ఇష్టం నాది. ప్రేమన్నది ఎప్పుడు పుడుతుందో మనకే తెలీదు. అయినా నా మనసు నా ఇష్టం. రాముని ఎంత సడన్ గా చూశానో అంతే సడన్ గా అతన్ని ప్రేమించాను. తప్పకుండా పెళ్లి కూడా చేసుకుంటాను. లేదు, అది జరగని పని. అది నువ్వెలా చెప్పగలవు? నేను చెప్పగలను, అదంతే. మధ్య నీకెందుకే ఇంత కోపం? నీ సంగతి నాకేం అర్థం కావడం లేదు. నేను పొద్దున్నే కాంతంతో చెప్పేశాను. నా సూట్ కేస్ సర్ది ఆల్రెడీ కింద రెడీగా ఉంచింది. నేను వెంటనే మా ఊరెళ్ళి మా పెద్దవాళ్లతో ఈ విషయం చెప్పేస్తాను. 2-3 రోజుల వాళ్ళు ఈ ఊరొచ్చి రాముతో అన్ని విషయాలు మాట్లాడతారు. అంతే. ఆ తర్వాత సన్నాయి మేళాలు, మంగళ వాయిద్యాలు. ఆ తర్వాత వస్తానే, అట్టే టైం లేదు. త్వరగా ఊరెళ్ళాలి. మా వాళ్లతో ఈ విషయం చెప్పాలి. ఆ తర్వాత దగ్గరలో ఏదైనా ముహూర్తం ఉంటే వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేయించాలి. అన్నట్టు మా పెళ్లికి నువ్వు తప్పకుండా వస్తావు కదూ? నువ్వేం కంగారు పడకు. నేనేం రాముని ప్రేమించనూ లేదు, పెళ్లి చేసుకోవడమూ లేదు. నీ సంగతి బయట పెట్టించాలనే ఇదంతా చెప్పాను. లేకపోతే నా దగ్గరే నాటకాలాడతావా? నాటకాలా? నేనా? ఇందులో నాటకం ఏముంది? అలాంటిదేం లేదు. లేకపోతే నీకెందుకింత కోపం, తాపం, విరహం, ఆవేదన? అయ్య బాబోయ్, ఇంకొంతసేపు నేను మాట్లాడితే నా చెంప చెళ్ళుమనిపించేదానివి. నువ్వు చెప్పకపోయినా నీ మొహమే చెప్పింది నీ ప్రేమ గురించి. అయితే నువ్వు నిజంగా రాముని ప్రేమించలేదు కదూ? లేదు, ప్రేమించను లేదు, ఇక ముందు ప్రేమించను కూడా. నీ ప్రియుణ్ణి నేనేం ఎగరేసుకుపోన్లే, సరేనా? ప్రియుడేంటి? నువ్వు భలే దానివే. అదిగో మళ్ళీ మొదటికి వస్తున్నావు. అబ్బే, అలాంటిదేం లేదు. ఉంటే నీకు చెప్పేదాని కదా. ఇందులో దాపరికం ఏముంది? ఏమో మరి, నీకే తెలియాలి. నువ్వు ఈ విషయాన్ని దాచాలని ప్రయత్నిస్తున్నా నీ మొహం, కళ్ళు, చూపులు నిజాన్ని చెప్పేస్తున్నాయి. అయినా ఇందులో భయపడాల్సిందేముంది? నాతో కాకపోతే ఇంకెవరితో చెప్తావు? నిజంగానే అలాంటిదేమన్నా ఉంటే నీతో చెప్పేదాని కదా. అదేం లేదు. నువ్వేం ఎక్కువగా ఊహించుకోవద్దు. నాకు రాము చిన్నప్పటి నుంచి తెలుసు, అంతే. సరే, చెప్పడానికి ఇష్టం లేకపోతే చెప్పొద్దులే. కానీ నాకు అసలు విషయం తెలిసిపోయింది కదా, అది చాలు. సామాన్ సర్దించి హాల్లో పెట్టించాను అమ్మాయి గారు. వచ్చేస్తున్నాను. ఇదేంటి ఉన్నట్టుండి వచ్చావు, అలాగే వెళ్ళిపోతున్నావు? ఇంకో 2 రోజులుండే పని కదా. నాకు ఉండాలనుంది, కానీ ఉంటే నీకు ఇబ్బందని వెళ్ళిపోతున్నాను. నాకేం ఇబ్బంది? నేనుంటే నువ్వు రాముతో ఫ్రీగా మాట్లాడలేవు కదా. అలాంటిదేం లేదు. నాకన్నీ తెలుసులే, కానీ ఇప్పటికైనా ఈ విషయాన్ని నీలోనే దాచిపెట్టుకోకుండా మీ నాన్నగారితో చెప్పు. అమ్మా తల్లి,
అలాంటిదేం లేదు. సరే ఫ్రెండ్ అని ఇదంతా చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం. వెళ్ళొస్తాను. మళ్ళీ ఎప్పుడొస్తావు? తప్పకుండా వస్తాను. త్వరలోనే నీ పెళ్ళికొస్తానులే. నీకెప్పుడు పెళ్లి గొడవే.